అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. డీసీపీ లావణ్య పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ పై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. కస్టడీ విచారణలో కీలక ఆధారాలు సేకరించబోతున్నారు. హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ఐపీఎస్ ట్రైనీపై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన్ను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉప్పర్పల్లి కోర్టు అనుమతించింది. దీంతో ఈ కేసుకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి మరిన్ని డీటెయిల్స్ రాబట్టాల్సి ఉన్న నేపథ్యంలో కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అందుకు కోర్టు అంగీకారం తెలిపింది. దీంతో ఇవాళ రేపు ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించబోతున్నారు. ఇక హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని, దాడి చేశాడని తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతనిపై భారతీయ న్యాయ సంహిత ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. పోలీస్ కస్టడీ గడువు ముగిసిన అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉదయ్ కృష్ణారెడ్డిని తిరిగి ఉప్పర్పల్లి కోర్టు ఎదుట హాజరుపరచబోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు, ప్రస్తుతం విచారిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని కొద్దిసేపటి క్రితమే ఇటు అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 2 రోజుల కస్టడీలో భాగంగా ఉప్పర్పల్లి కోర్టు అనుమతించిన నేపథ్యంలో కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్టుగా మనమైతే చెప్పాలి. ప్రస్తుతానికైతే ఉదయ్ కృష్ణారెడ్డి వద్ద నుంచి కూడా కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా అత్తాపూర్ పోలీసులు చేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇతడి మీద తోటి ఐపీఎస్ అధికారి ఇచ్చిన వేధింపుల సంబంధించిన కేసు సంబంధించి కూడా విచారణ చేయబోతున్నట్టుగా చెప్పాల్సింది. ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించబోతున్నట్టుగా సమాచారం. ఎందుకంటే ఇప్పటికే 14 రోజుల రిమాండ్లో ఉన్నాడు. అతడి వద్ద నుంచి కొంత కీలక సమాచారం సదరు ఎవరైతే తోటి ఐపీఎస్ ట్రైనీ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఆమె కాకుండా మరొక ఇద్దరితో ఏపీకి సంబంధించిన ఒక వివాహితతో కూడా ఇతడు కొంత రిలేషన్లో ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. 2 ప్రేమ లేఖలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో కూడా ఇతడి సెల్ ఫోన్ సంబంధించిన కొంత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా సెల్ ఫోన్ ఇప్పటికే అతడు సంబంధించి కూడా ఎక్కడ పోలీసులకు ఆచూకీ లభించలేదు. సెల్ ఫోన్ లభిస్తే అతడికి సంబంధించిన వివరాలు కావచ్చు. కేవలం ట్రైనీ ఐపీఎస్ అధికారికి సంబంధించిన ఆమెనే కాకుండా కూడా ఇంకెవరితో వేధింపులకు పాల్పడే, ఎందుకంటే ఇప్పటికే సదరు మహిళ కూడా వేధింపులకు పాల్పడుతున్న అంశాలకు సంబంధించి కావచ్చు కొన్ని కీలక విషయాలను కూడా ఇప్పటికే పోలీసులకు అందించిన నేపథ్యంలో అతడు విచారించే అవకాశం కనిపిస్తుంది. 1 రోజుల కస్టడీకి ఇటు అత్తాపూర్ పోలీసులు కోరితే కేవలం 2 రోజుల కస్టడీకి ఇచ్చారు. కాబట్టి ఇప్పటికే అతడి కస్టడీ విచారణ కూడా మొదలైనట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే రీసెంట్గా అశోక్ నగర్లోని తన రూమ్లో లభించిన కొన్ని కీలక ఎవిడెన్స్తో పాటు ఇప్పటికే పోలీసులు సేకరించిన ఆధారాలను ముందుంచి కూడా ఇటు ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరొక మహిళకు సంబంధించిన పాత్ర కూడా ఉన్నట్టుగా ఇప్పటికే అందుకు సంబంధించిన వివరాలు లభించిన నేపథ్యంలో ఆమెతో సన్నిహితం ఇప్పుడు ఏర్పడింది, ఎక్కడ వివాదం చోటు చేసుకుందన్న అంశాలను కూడా కొంత వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 2 రోజుల కస్టడీలో భాగంగా ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించిన అధికారులు కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.